నేను ఇదే ప్యానెల్ నుంచి 2 టర్మ్స్ నేను పోటీ చేశానండి. యాజ్ ఈజీగా పోటీ చేశానంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నేను ఇక్కడ ఉండి నా సేవలు అందించాను. నాకు ఈసారి ఏంటంటే ఈ ప్యానల్స్ ఏర్పడిపోయేసరికి నేను ఒక స్థాయి ముందుకు వెళ్దాము. ఇక్కడ ఏంటంటే పోస్టుల వరకేనండి. గెలిచిన తర్వాత నిజంగా మా హరిగారు చెప్పినట్టు, ఎందుకంటే హరిగారు చాలా మంచి మనసు గల మనిషి, అందరు తెలిసిందే. ఇంతవరకు ఒక మచ్చ కూడా లేదు ఆయనకి ఇండస్ట్రీలో, అటు టీవీ ఇండస్ట్రీ కానివచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు. ఎందుకంటే మా పెద్దలు మాకు అలా నేర్పించారండి. ఎవరితో కొట్లాడలో లేకుండా ప్రతి చిన్నదానికి ఇట్లా అరుచుకుని, మెయిన్గా మాకు ప్రొడ్యూసర్లు ఛానల్కి పనిచేసే ఒక సైకిల్ అండి. దీంట్లో మేము ఎప్పుడు ఎవరితో కూడా పడలేదు. ఎందుకంటే అందరూ కలుసుకుని, ఎందుకంటే మా ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు, వాళ్ళు కూడా మా ముందుకు వచ్చి, అంటే మా ఆర్టిస్టులు ఏం జరుగుతున్నాయో సమస్యలు వాళ్ళకు ముందుకు వచ్చి పరిష్కరించారండి. కాబట్టి మేమందరం కూడా ఒక ఐక్యమత్యంగా పనిచేద్దామనే ఉద్దేశంతో ఉన్నామండి. చూడాలి ముందు ఏమో జరుగుతుందనేది. ఎప్పుడు లేని విధంగా ఈసారి 2 ప్యానల్లో పోటీ చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం ఎలా అనిపిస్తుంది? అదే వాళ్ళు ముందుకు వచ్చి మేము ఈసారి పోటీ చేస్తామని చెప్పి అడిగారు. అది కాకుండా అన్న ఈసారి మీరు తప్పేసుకోండి, యునానిమస్గా మాకు గెలిపించేసేయండి అని ఒక మాట కూడా అనేసారు డైరెక్ట్గా. కానీ మేము దానికి ఒప్పుకోలేదండి. ఎందుకంటే మా శశాంక గారు చెప్పినట్టు చిన్న చెట్టుని, అంటే చిన్న మొక్కని, చెట్టు కూడా చిన్న మొక్కని నీళ్లు పోస్తూ పెద్ద మహావృక్షంగా చేసిన దాన్ని అలా నరికేసి వేరే వాళ్ళకి ఇచ్చేది అంత ఇంకిత జ్ఞానం మాకు లేకుండా పోలేదు. కాబట్టి మేము దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని ఉండాలనే ఉద్దేశంతో చెప్పాము. ప్యానెల్ ఒక్కసారి ఆలోచించండి, మీరు ముందుకు ఎందుకు వస్తున్నారని కూడా ఆలోచించుకోండి అని చెప్పి అన్నాము. లేదు మేము ఈసారి వస్తామని చెప్పి అన్నారు. సరే, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ ఓటు హక్కు ఉంటుంది కాబట్టి మేము కూడా ఓకే అన్నాము. కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తెలుసండి, వినోద్ బాల గారు, విజయ్ యాదవ్ గారు, ప్రభాకర్ గారు, నాగమణమ్మ, వీళ్ళందరూ మేము కూడా ముందర పనిచేసినప్పుడు మేము జనాలకి ఏం చేశాము, ఆర్టిస్టులకి ఏం చేశాము, కళాకారులకు ఏం చేశామని అందరూ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా హరిగారు ప్యానెల్కే మేము ఓటు వేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు మాకు. కాబట్టి మేము అదే నమ్మకంతో ఉన్నాము, ముందుకెళ్తాం. నాగబాబు గారు కూడా టీవీ నగర్ ఏర్పాటు చేస్తాం 2 రాష్ట్రాల్లో అన్నాడు. మీకు ఎలా అనిపించింది మీ ప్యానెల్? అవునండి, నిజంగానే హరిగారు చెప్పినట్టు ఏ ఒక్క రోజు కూడా మన సినీ పెద్దలు అయినా, మన కొనదెల చిరంజీవి గారిని, లేకపోతే కనుక నాగబాబు గారిని, లేకపోతే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా అయిన పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు వాళ్ళు మా చుట్టాలు, వాళ్ళు మా కజిన్స్ అని చెప్పుకుని ఏ రోజు చెప్పలేదు, ఏ రోజు ఏ తప్పుడు పని కూడా చేయలేదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి, ఎందుకు హరి నువ్వు టెన్షన్ పడుతున్నావు, మేమున్నాం మీకు సినీ పెద్దలుగా, మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము సినీ పరిశ్రమకి హెల్ప్ చేస్తూనే ఉన్నాము, ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాం. కాబట్టి అలానే టీవీ ఇండస్ట్రీకి కూడా, ఎందుకంటే చాలా కళాకారులకి ఇల్లులు కూడా సరిగా అందుకోలేదండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము ముందుకు వచ్చి, ఒకవేళ హరిగారి ప్యానెల్ గెలిస్తే కనుక ముందుకు వచ్చి మేము మీకు ధీమాగా ఉంటాము, ఒక హామీ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పేసరికి మాకు చాలా సంతోషం అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు తలుచుకుంటే చేయని పని ఏది లేదండి. మీరు చూసే ఉంటారు, లాస్ట్ టైం మన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత భారీ మెజార్టీతో గెలిచారని మీ అందరికి తెలిసిందే. కాబట్టి వాళ్ళందరి అండదండలు మా మీద ఉంటాయని చెప్పి మా అసోసియేషన్ ఇంకొంచెం స్థాయికి ఎదుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇచ్చిన హామీలలో వేరే రాష్ట్రాల్లో నటులను ఒక సీరియల్లో ఒక్కరిని తీసుకోవడం అనేది కరెక్ట్ విషయమే. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మేమందరం అనుకున్నట్టు చెప్తున్నట్టు కూడా హీరో హీరోయిన్ ముందర ఉండేవాళ్ళు, దాని తర్వాత హీరోయిన్ అమ్మ, హీరోయిన్ నాన్న, తర్వాత హీరో అమ్మ, హీరో నాన్న, అలాగే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసరికి విలన్స్తో పాటు, అది కాకుండా ఈ విలన్కి అమ్మ నాన్న కూడా అక్కడి నుంచి వస్తున్నారండి. సో తెలుగు వాళ్ళకి అప్పుడు మేము 10 మంది ఉంటే ఇప్పుడు వాళ్ళు ఒక 25 మంది అయిపోయారు. మా దాంట్లో ఒకళ్ళు ఇది కూడా సీనియర్స్గా ఉండి అడపాదడపా చేసుకునే రోజులు వచ్చాయి. కాబట్టి దీని మీద మేము గట్టిగా కూర్చుని మా విజయాన్ని ముందుకు వచ్చి ఛానల్స్తో మాట్లాడి, ప్రొడ్యూసర్స్తో మాట్లాడి, అన్న ఈ సమస్యకి పరిష్కారం చేయాలని చెప్పి ముందుకు వచ్చి మాట ఇచ్చారండి వాళ్ళు కూడా. ఎందుకంటే ప్రతిదీ మనం ముందు చెప్పకూడదు, వాళ్ళు ఏం చేశారు ఏంటో చెప్పకూడదు. కాబట్టి ఆ ధైర్యంతో సడన్గా ఒకసారి అందరినీ పంపించేస్తే వాళ్ళకి కష్టం అవుతుంది. కాబట్టి హీరోయిన్ ఒక్కని మాత్రమే అని చెప్పింది ఇంతవరకు అండి. ఇది కూడా మెల్లమెల్లగా ఆ హీరోయిన్ అనే
స్థాయి కూడా పోయి, ఎందుకంటే తెలుగులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారండి, చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు, పాపం ముందుకు వస్తున్నారు. తెలుగు వాళ్ళు అనేసరికి అయ్యో మీ తెలుగువా, మాకు కన్నడ కావాలి, మాకు మలయాళం కావాలి, మాకు బెంగాలీ కావాలి, మాకు మరాఠీ కావాలంటున్నారు తప్ప తెలుగు అనే ఎవ్వరు అనట్లేదండి. కాబట్టి ఆ భయాన్ని కూడా పోగొట్టి తెలుగు వాళ్ళందరూ వస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఒక ఛాన్స్ ఇచ్చామంట అంతే. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ వారికి చెప్పాము, అది కూడా మెల్లమెల్లగా నిషేధించేసి అందరు తెలుగు వాళ్ళు వస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కొత్త నటీనులకు కూడా అవకాశం ఇస్తామన్నారు. అది గెలిచిన తర్వాత హామీగానే ఉండిపోతుందా, నిజంగానే అవకాశం ఇస్తారు? లేదండి, దీని మీద మేము ముందు కూడా మేము ఫైట్ చేసాము, చాలా మందిని తీసుకొచ్చి మేము ఛానల్స్కి ఇచ్చినప్పుడు ఇదే అంటున్నారు ఛానల్స్ వాళ్ళు కూడా పాపం. ఎందుకంటే ఛానల్స్ కూడా మనం తప్పు పట్టకూడదు, ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ రేటింగ్స్ వాళ్ళకు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పెద్దలు ఆ ఛానల్స్ పనిచేసే హెడ్స్ కూడా చాలా వాళ్ళు కూడా ఏ డెసిషన్ తక్కువ తీసుకోలేరండి, ఎందుకంటే వాళ్ళకి హైయర్ అఫీషియల్స్ ఉంటారు. కాబట్టి కొంచెం ఫేస్ చేసి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారో కొంచెం మాకు పేర్లు ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి అని చెప్పి మేము ఇచ్చామండి. చాలా మంది లిస్ట్ తీసుకున్నారు, చాలా మంది పని చేశారు, చాలా మంది పని చేస్తున్నారు కూడా ఇప్పుడు ఎట్ ప్రెసెంట్. ఆ విషయం ఎవరికి తెలీదు, ఎందుకంటే మేము చెప్తే మీకు తెలుస్తుంది. మేము ఇచ్చామండి ఛానల్స్, అన్ని ఛానల్స్కి ఇచ్చాము. కొత్త కళాకారుల్లో ఉన్న టాలెంట్ అంతా బయట తీశారు వాళ్ళు, చిన్న ఆడిషన్స్ చేశారు. ఆ ఆడిషన్స్లో చాలా తెలుగు వాళ్ళు ముందుకు వచ్చారు, తీసుకున్నారు, వాళ్ళకి వర్క్ కూడా ఉందండి.